టేకు చెట్టు అంటారు. అది వేప చెట్టు, ఇది టేకు చెట్టు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది వేప చెట్టు. ఇది టేకు చెట్టు, పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, ఇది టేకు చెట్టు. అవునరా, వచ్చినాయి మంచిగా లైన్ పోతుంది. ఎంత బాగుందిరా, భలే సీక్వెన్స్ లో వెళ్తున్నాయిగా. ఫ్రెండ్స్ ఏమో బాస్కే తెలుస్తుంది దాని ఇల్లు. నేను దింపుతున్నా. పెద్ద అయినా కదా. స్కూల్ ఇష్టం లేదా? అదేంటి తెలుసా, ఒక ఊళ్ళో ఒక అమ్మ ఉంటుంది, ఒక నాన్న ఉంటాడు. వాళ్ళకి ఫస్ట్ ఒక బాబు పుడతాడు. ఆ బాబు పేరు ఏం పేరు తెలుసా? చిన్నగా ఉంటాడు వాడు, ముద్దుగా ఉంటాడు. వాడి పేరు కిడ్డు అని పెట్టుకున్నాడు. ఆ కిడ్డుకి ఒక 2 years ఉంటాయి అన్నమాట. ఆ 2 years వచ్చిన తర్వాత మళ్ళీ కిడ్డుకి ఒక పాప పుడుతుంది, చిన్న పాప. కిడ్డుకి కాదు, కిడ్డు వాళ్ళ అమ్మకి. చిన్న పాపకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తారు. ఆ పాప ఎంత ఉంటుంది తెలుసా? చిన్న ఇంతే ఉండి ముద్దుగా తెల్లగా ఇంత బుక్కలు వేసుకొని ముద్దుగా ఉంటుంది. ఆ పాపకి ఏం పేరు అయితే పేరు పెట్టాలని చూస్తారు. అప్పుడు ఒక రోజు దేవుడు ఉంటాడు కదా, దేవుడికి దండం ఎట్లా పెడతాను. దేవుడు నిద్రపోయినప్పుడు కల్లోకి వస్తాడు అనమాట. కల్లోకి వచ్చి ముద్దుగా ఉండి పెద్దయినాక మంచి అమ్మాయి అవుతుంది, మంచి పొజిషన్లో ఉంటుంది, శిఖర అని పేరు పెట్టు అని చెప్తాడంట దేవుడు. మీ చెల్లె పేరు ఏం పేరు? శిఖరనా? శిఖరనా మీ చెల్లె పేరు? శిఖరనా? ఆ పాప ఏమవుతుందంటే కొన్ని డేస్ అయినాక పెద్దగా అయిపోయి మంచి ఒక పెద్ద డాక్టర్ అవుతుందంట శిఖర. మీ చెల్లె కూడా డాక్టర్ అవుతుంది శిఖర. నువ్వేమవుతుందా? ఏమైతావు? బర్రెల డాక్టర్ అవుతాడట వీడు. బర్రెల డాక్టర్ అవుతావా? ఎందుకమ్మా? ఎందుకు బర్రెల డాక్టర్ ఎందుకు? దానికి ఏ సూది కూర్చున్నా ఏమన్నది అందుకేనా? బద్మాష్ కొడుకు నువ్వు, బద్మాష్. బర్రెల నీకే బాగా ఇష్టం చెప్పు, నీకే బాగా ఇష్టం? ఇదిగో భూభిక్ష, ఆర్య బాగా ఇష్టమా, హనీ బాగా ఇష్టమా? భూభిక్ష ఎవరిదో ముసలైన కాళ్ళు లెక్క ఉన్నాయి, చిలకమ్మ కాళ్ళు లెక్కనే ఉన్నాయి. ఇటు తిరుగు, ఇటు టర్న్, ఫేస్ టర్న్ చేయి. చెయ్యమ్మా, హనీ లాగా చేయాలి, అన్నలాగా ఇట్లా తిప్పాలి. నువ్వు పక్కకుండి చేయరా. రై ఇంకా హైదరాబాద్కి వస్తావా? మరి నువ్వు పెద్దనాన్న వాళ్ళతో